హాయ్ అండి. ఈ వ్లాగ్ అంతా ఏంటంటే, కార్తీక మాసం పోలిపాడ్యమి ముందు రోజు మా కాలనీ శివాలయం దగ్గర అన్న సమారాధన పెట్టారనమాట. అదండి కొంచెం కొంచెం వీడియోస్ తీశాను. అవన్నీ మీకు చూపిద్దామని పెట్టానండి. అయితే ఈ అన్న సమారాధనకి ఎమ్మెల్యే గణబాబు గారు, మా కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. భోజనాలు కూడా చాలా బాగా వండారండి. టేస్టీగా ఉన్నాయి. చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారండి. 5,000, 6,000 అనుకున్నారు కానీ ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. వాళ్ళందరికీ కూడా చక్కగా అన్నీ సరిపోయేలాగా శివయ్య అన్నీ చూసుకున్నాడండి. వాతావరణం కూడా బాగా అనుకూలించింది. అసలు వర్షం పడుతుంది అనుకున్నారు. వర్షం కూడా ఏం పడకుండా అంతా బాగా అయిపోయింది. అసలు దేవుడు కార్యక్రమం అంటే చాలండి, అది ఇంకొక పాజిటివ్ వైపుగా అంతా సక్సెస్ అయిపోతుంది. అలాగే అయిపోయింది. అసలు ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలండి, ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం కింద మారిపోతుంది. అవునా కదండి. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అసలు మనం ఉదయం లేసి పూజలు చేసుకోవడం ఒకవైపు ఆధ్యాత్మిక భావన, ఇంకొక వైపు అదే మాసంలో మన బంధువులతోని స్నేహితులతోని మనం కార్తీక వనభోజనానికి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ కూడా ఉంటుంది. రెండు రకాలుగా అంటే మనం గెట్ టుగెదర్ ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఉదయం అంతా ఆధ్యాత్మిక భావం, ఇలా పిక్నిక్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకుంటాం. కంపల్సరీగా కార్తీక మాసం వచ్చిందంటే చాలు పిక్నిక్, హవా, అరకు ఇలాంటివన్నీ మంచి మంచి ప్లేసెస్కి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాం మనం. అయితే ఈ కార్తీక మాసంలో ఈ అన్న సమారాధన, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఎందుకు చేస్తారో నాకు తెలిసింది నేను చెప్తాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏవో కొంచెం అలా చెప్దాం అనుకుంటున్నానండి. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసానికి చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఉందండి. అంతా ఇంత కాదనమాట, వేరే లెవెల్ అసలు. కార్తీక మాసం కోసం చెప్పుకోవాలంటే ఎన్ని విషయాలు ఉంటాయో అసలు అంతు లేదనమాట, అనంతం అసలు. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం ఇంకా మంచిదండి. ఆ కార్తీక పురాణం చదవటం మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇదే కార్తీక మాసంలోని చాలామంది దేవాలయాలకు వెళ్తారు. ఒకవేళ రోజు దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు ఒక్కరోజైనా దేవాలయంకి వెళ్తారండి. ఒక్కరోజైనా దీపం వెలిగిస్తారండి. ఇది కంపల్సరీగా చేస్తారు. ఒకవేళ కార్తీక మాసం రోజు చేయకపోయినా లాస్ట్ రోజు అంటే పోలీసవర్గం రోజైనా సరే దీపం వెలిగిస్తారు. అంత విశిష్టత అండి. ఏ మాసానికి లేని విశిష్టత కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఆలయాల దగ్గర అన్న సమారాధన ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉసిరి చెట్టు కింద ఏదో ఒక రోజు అంటే సోమవారం పూట, ఏకాదశి, ద్వాదశి అలాంటి రోజుల్లోని అక్కడ కూర్చొని వనభోజనం చేస్తారండి. ఈ కార్తీక మాసంకు ఉన్న విశిష్టత దీపాలని, పూజ, ఈ వనభోజనాలు ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి అన్నమాట కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలండి, ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం కింద మారిపోతుంది. అవును కదండి, కదా. నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా తెల్లారు లేవాలనిపిస్తుంది, చల్లనీళ్ళు చేయాలనిపిస్తుంది, పూజ చేసుకోవాలనిపిస్తుంది, దీపం వెలిగించుకోవాలనిపిస్తుంది. ఒక్క కార్తీక మాసంలో ఇవన్నీ చేయాలనిపిస్తుంది. లేవలేని వాళ్ళు కూడా, అంటే నేనేనండి ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఎర్లీగా లేవను. అప్పుడైతే 4కి, 4:30, 5కి లేచి చన్నీటి స్నానం చేస్తాను. నాకు యాక్చువల్గా చలి ఎక్కువ, కానీ కార్తీక మాసంలో అసలు చలే అనిపించదు. నిజంగా శివయ్య మహిమ అంటే మహిమండి. అసలు ఏమీ అనిపించదు అనమాట. అంత బాగా చన్నీళ్ళు నెల రోజులు కూడా పోసుకుంటాను. అసలు ఒక్క చిన్న చలి కూడా నాకు ఏమనిపించదు. పూజ కూడా చక్కగా పూజ చేసుకుంటాను. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, శరణఘోష, ఓంకారం, లింగాష్టకం, ఇవన్నీ హనుమాన్ చాలీసా ఇవన్నీ ప్రతిరోజు కూడా చదువుకుంటానండి నేను. కార్తీక మాసం వచ్చిందంటే చాలా ఇష్టం అనమాట. ఈ కార్తీక మాసం అన్న సమారాధన మా గుడిలో అంటే మా కాలనీ శివాలయం దగ్గర కూడా చేయడం జరిగిందండి. అక్కడికి ఈ గణబాబు గారు వచ్చారనమాట. అయితే భోజనాలు కూడా ఎక్స్ట్రాడినరీగా పెట్టారండి. చాలా చక్కగా ఉన్నాయి. అసలు దేవుడి భోజనం అంటే చాలా, అది అనుకోకుండా ఎలా చేసినా సరే మంచి రుచి వచ్చేస్తాయండి. ఇదిగోండి శివయ్యకి అన్నదానం కూడా చేశారనమాట. అదే అన్నదానం కదండి, అన్నాభిషేకం కూడా చేశారు. ఆ అన్నాభిషేకాన్ని మనకి శివయ్య మీద పోసిన అన్నాన్ని మనం ప్రసాదం కింద కూడా మనకు పెడతారు. అసలు శివయ్య మీద పోసిన అన్నం దొరకడమే ఒక అదృష్టం అండి నిజంగా. శివుడి అన్నం మనం తింటున్నంటే అబ్బా అసలు ఒళ్ళంతా పులకరించేస్తుంది అనమాట. అయితే ఈ ఉసిరి చెట్టు కింద మనం వనభోజనాలు చేస్తామన్నమాట. ఉసిరి చెట్టు అంటే ధాత్రి అని పేరటండి. ధాత్రి అంటే క్షమించే గుణం కలది అని అర్థం అంట. ఈ క్షమించే గుణానికి ప్రతీకగా ఈ ఉసిరి చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించుకోవడం జరుగుతుంది. అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం, ఉసిరి చెట్టు కింద మనం భోజనాలు చేయటం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయటండి. అలాగే మనకి దోషాలన్నీ పోవడమే కాకుండా
ఉసిరి చెట్టు వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు కూడా జరుగుతాయి. ఆ ఉసిరి తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిది. మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఉసిరి చెట్టుకి తులసి మొక్కలున్న ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే విష్ణుమూర్తి తులసమ్మ అంటే చాలా ఇష్టం కదా! అందుకననమాట. అప్పుడు మేము కూడా మొన్న పిక్నిక్ అప్పుడు మేము ఉసిరి చెట్టు కింద ఎప్పుడు కూడా మా కాలనీ వాసులు ఎప్పుడు కూడా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు పెట్టుకొని పిక్నిక్ చేసుకుంటామండి. కంపల్సరీగా కార్తీక మాసంలో మనం ఈ ఆధ్యాత్మిక భావనే కాకుండా పిక్నిక్లు అంటే ఫ్రెండ్స్‌తోని, బంధువులతోని మనం వేరే వేరే ప్రదేశాల కంట్లకి కార్తీక మాసంలోనే వెళ్తూ ఉంటామండి. ఒకవైపు ఆధ్యాత్మిక భావన, ఒకవైపు పిక్నిక్లు ఇలాగా వేరే వేరే ప్రదేశాలకెళ్ళి చక్కగా భోజనాలు అవన్నీ చేసి సరదాలు, సంబరాలు అన్నీ కూడా కార్తీక మాసంలో దొరుకుతాయి. అంత విశిష్టత అండి కార్తీక మాసానికి. మీ అందరికీ కూడా కార్తీక మాసం వచ్చిందంటే చాలా సరదాగా ఉండే ఉంటుంది. నాకైతే సరదా. ఎందుకంటే ఒకప్పుడు పిక్నిక్లు అవన్నీ సరదాగా ఉండేది. ఇప్పుడు పూజలు కూడా చేస్తున్నాననమాట. శివాలయంకి వెళ్ళి రోజు దీపం వెలిగించుకోవడం ఇవన్నీ కూడా చేస్తాననమాట. అసలు ఈ కార్తీక మాసంలో నాగల చవితికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వనభోజనాల్లాగే ఏర్పాటు చేసుకొని అది జరిపేసుకున్నామండి. అలాగే మా పిక్నిక్ వాసులు అందరం కూడా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసాం. అలాగే మా శివాలయం దగ్గర కూడా అన్న సమారాధనలో మా ఫ్రెండ్స్ అందరం కూడా పాలు పంచుకున్నాం. అక్కడ మేము వడ్డించి మేము కూడా భోజనం చేసి అలాగే అయిపోయిందండి. కార్తీక మాసం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా నాకు ఏ ఆటంకం లేకుండా బాగా చేసుకున్నానండి. ఇంకా ధనుర్మాసం ఉందన్నమాట. మార్గశిర మాసం లక్షవారాలు కూడా పూజ చేస్తాను. అలాగే ధనుర్మాసంలో కూడా వెంకటేశ్వర స్వామిని కూడా కొలుద్దాం అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.